ఉదాహరణ మన దేశంలో భగవంతుడు ఎక్కడున్నాడు అని అడిగాడు అనుకోండి, మట్టి పిసుక్కునేటువంటి రైతు అయినా సరే అందరిలో ఉన్నాడంటాడు. అంత సులభం. అంతేగాని మరో లోకంలో నుండి లోకాన్ని నడిపిస్తున్నాడు అన్నాడు. అంత చక్కగా అంత స్థాయి వరకు వెళ్ళింది. అలాగే మన ప్రక్రియలు కూడా సామాన్యుల వరకు తీసుకెళ్ళడానికి అనేక రకాల ప్రక్రియలు కూడా ఏర్పాటు చేశాం. ఉదాహరణకి శ్రమజీవి అలసిపోయి రాత్రి వరకు పనిచేసి వచ్చి కూర్చుంటే అతడికి మన ధర్మం చెప్పడానికి ఒక రావి చెట్టు కిందో ఆలయంలోనో అతడికి శాంతిని ఇస్తూ అభయం చెప్తూ ధర్మాన్ని నిర్దేశించేటువంటి పురాణ ప్రవచనాలు జరిగాయి. అదేవిధంగా వివిధ కళారూపాలు, సామాన్యుల్లోకి వెళ్ళేటువంటి కళారూపాలు, ఒగ్గు కథ, బుర్ర కథ, హరికథ ఇత్యాది రూపాలు కూడా ధర్మం వాళ్ళ దాకా తీసుకెళ్ళారు. అక్కడ వాళ్ళ భాషలో వేదంలో చెప్పిన మహావిషయాన్ని కూడా వాళ్ళ భాషలో వాళ్ళకి అందించడం వల్ల కుటుంబ వ్యవస్థ కొన్ని విలువలు కాపాడబడ్డాయి. అంటే చట్టాలు, ధర్మాలు, న్యాయ వ్యవస్థలు చేయలేనటువంటి ఒక గొప్ప నైతికతని